చాలా సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీలు ఫిలిప్పీయులతో యుద్ధం చేశారు. ప్రతిరోజు ఒక పెద్ద రాక్షసుడు గొలియాతు ముందుకు వచ్చి ఎవరైనా నన్ను ఎదుర్కొనగలరా అని అడుగుతుండేవాడు. ఇశ్రాయేలీలు భయపడి వెనక్కి వెళ్ళిపోయేవారు. ఒకరోజు చిన్న గొర్రెల కాపరి దావీదు అక్కడికి వచ్చాడు. అతను గొలియాతు ఎలా ఇశ్రాయేలీలను ఎగతాళి చేస్తున్నాడో చూశాడు. ఎవరూ ఇతనితో యుద్ధం చేయడం లేదా అని అడిగాడు. సైనికులు భయంగా అతను చాలా పెద్దవాడు, అతన్ని ఓడించలేం అని చెప్పారు. కానీ దావీదు దేవునిపై నమ్మకంతో నేను యుద్ధం చేస్తాను అని ధైర్యంగా చెప్పాడు. దావీదు రాజు సౌలు వద్దకు వెళ్ళాడు. రాజు ఆశ్చర్యపడి, నీవు పిల్లవాడివి, గొలియాతు ఎంత పెద్దవాడో చూసావా అని అడిగాడు. దావీదు చిరునవ్వుతో, దేవుడు నాకు సింహాలు ఎలుగుబంట్ల నుండి నా గొర్రెలను కాపాడే శక్తి ఇచ్చాడు, ఆయన నన్ను కాపాడుతారు అని చెప్పాడు. రాజు అతనికి కవచం ఇచ్చాడు, కానీ అది చాలా పెద్దది. దావీదు తన తూట మరియు 5 చిన్న రాళ్లతోనే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దావీదు యుద్ధ భూమిలోకి అడుగు పెట్టాడు. గొలియాతు నవ్వి, నువ్వా నన్ను ఓడించేది, నువ్వు చాలా చిన్నవాడివి అని ఎగతాళి చేశాడు. దావీదు ధైర్యంగా చెప్పాడు, నువ్వు ఖడ్గంతో వస్తున్నావు, కానీ నేను దేవుని నామంలో వస్తున్నాను. దావీదు తన తూటాతో ఒక చిన్న రాయిని పెట్టి గిరగిరా ఊపాడు. అనుకుంటూ రాయి గాలి లోయంగా దూసుకుపోయింది. గొలియాతు వైపు వెళ్ళింది. రాయి గొలియాతు తలపై బలంగా తగిలింది. అతను కదలకుండా నిలిచిపోయాడు. ధమ్! అతను నేలపై పెద్ద శబ్దంతో పడిపోయాడు. ఫిలిప్పీయులు భయపడి పారిపోయారు. ఇశ్రాయేలీలు ఆనందంగా గెలుపును జరుపుకున్నారు. వారు దావీదుని ఎత్తుకొని సంబరాలు చేసుకున్నారు. రాజు సౌలు గర్వంగా చిరునవ్వు చిందించాడు. దావీదు బలంగా కాక దేవునిపై నమ్మకంతో గెలిచాడు. పాఠం: దేవునిపై నమ్మకం ఉంటే చిన్నవాడైనా గొప్ప పనులు చేయగలడు.